షాకయ్య గారికి వందనాలండి. మా కంప దుర్గ అండి, నా పేరు భీమడోలండి. మా మా కోళ్ళు వివాహం అవ్వగానే 2 నెలల్లోనే నీళ్ళోసుకుందండి. నీళ్ళోసుకున్నాక నాకు మగపిల్లోడు కావాలని అనుకొని నేను ప్రార్థన చేసుకుని షాకయ్య గారిని అడిగినప్పుడు ఒక అరటిపండు ఇచ్చారు. అరటిపండు తీసుకెళ్ళి మా కోళ్ళకి ఇచ్చినప్పుడు 9వ నెల వచ్చి 10వ నెల వచ్చేసింది. అందరూ ఆడపిల్ల అంటుంటే, తండ్రి నేను మగపిల్లోడు కావాలనుకున్నాను, నాయనా ఏంటి ఆడపిల్ల అంటున్నారు ఏంటి అనుకుని నేను మనసులో ప్రార్థన చేసుకున్నానండి. అలాగే నా కోళ్ళు నీలో అప్పుడు షాకయ్య గారి వాగ్దానం ఏమొచ్చిందంటే, నువ్వు అడిగావు కదమ్మా, నీ కార్యం జరిగిపోయింది, అయినా సరే అపవిశ్వాసంతో ఉంటున్నావేంటి, నువ్వు అడిగింది జరిగిందని అయ్యగారు వాగ్దానంతో మాట్లాడారు టీవీలోని. మాట్లాడినప్పుడు అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. వాగ్దానం ఇచ్చినప్పుడు నేను ఎందుకు అపవిశ్వాసంలో పడిపోతున్నాను అనుకొని మా కోళ్ళకి 10వ నెలలో నొప్పులు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు చాలా సీరియస్ అయిపోయింది. హార్ట్ బీట్ కొట్టుకోవట్లేదని బాబుకి అన్నప్పుడు మేము ప్రార్థన చేసుకున్నాము. తండ్రి తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే నీ సన్నిధికి వచ్చి నీ సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అలాగే నేను అనుకున్నట్టు మగపిల్లోడు పుట్టాడు, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను. అలాగే దేవుడి దయవల్ల ఇక్కడికి వచ్చి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక.